మే 25 నాడు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయింది. అప్పటి నుంచి చాలామంది స్టూడెంట్స్కి రిజల్ట్స్ ఎప్పుడు వస్తుందా అని 1000 కళ్ళలతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే రోజు టెన్షన్తో ఉంటుంది. సో ఈరోజు అరుణ్ కుమార్ సక్సేనా అనే రిటైర్డ్ జాయింట్ సెక్రటరీ, యూపీఎస్సీ రిటైర్డ్ జాయింట్ సెక్రటరీ, ఆయన ఫేస్బుక్లో జూన్ 5th or 6th నాడు రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశం ఉందని చెప్పారు. అలానే కొన్ని టెలిగ్రామ్ గ్రూపుల్లో ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అంటూ జూన్ 6th నాడు అంటే ఫ్రైడే నాడు వస్తుందని పోస్ట్ చేస్తున్నారు. ఇన్ జనరల్గా అరుణ్ కుమార్ సక్సేనా చెప్పేది 1 or 2 daysలో అయినా కూడా ఆయన కొంచెం అటు ఇటుగా ఒక 4 to 5 years నుంచి గమనిస్తున్నాను, కొంచెం యాక్యురేట్గానే చెప్తున్నారు ఆయన. సో ఏదైనా కానీ ఈ జూన్ 6th ఫ్రైడే నాడు అప్పుడు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం యూపీఎస్సీ మీకు తెలిసిందే అన్ప్రెడిక్టబుల్, లాస్ట్ మినిట్లో ఏమైనా జరగవచ్చు. సో తర్వాతైనా రావచ్చు, బట్ ఎక్కువగా జూన్ 6th అని చెప్తున్నారు. సో మీ టెన్షన్ నేను అర్థం చేసుకోగలను. ఏదేమైనా కానీ మనం చదవాల్సిందే. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్కైనా ప్రిపేర్ అవ్వాల్సిందే. సెట్ బ్యాక్స్ ఉంటాయి, వీలైనంత తొందరగా రికవర్ అవ్వాలి. క్లియర్ అయిన వాళ్ళు ఏమాత్రం కూడా టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉండాలి. చేయకపోతే ఇమీడియట్గా 1 minute కూడా వెయిట్ చేయకుండా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతి మార్క్ కూడా వాల్యుబుల్. ఎవరైతే క్లియర్ కాదు అనుకుంటున్నారో వాళ్ళు బాధ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది. ఈ జాబ్ అనేది ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ని కోరుకుంటుంది కాబట్టి వెంటనే బౌన్స్ బ్యాక్ అయ్యి నెక్స్ట్ అటెంప్ట్కి రెడీ అవ్వాలి. థ్యాంక్ యూ.